హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఎపిసోడ్ రివ్యూ చూసారు కదా, మొన్నటిది. అండ్ నిన్న ఎపిసోడ్ ఏం జరిగింది అనేసి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎంతమంది టాప్ సిక్స్ సెలెక్ట్ అయ్యారు, అండ్ అందులో నుంచి మనకు 16 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు కదా, ఆ 16 మెంబర్స్లో నుండి ఇప్పుడు 9 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ ఎపిసోడ్ రేపు వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేసి, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు టాప్ 15కి అనేసి నేను మీతో చెప్తాను. ఫస్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ ఇవాళ ఎవరంటే కళ్యాణ్ అండి. కళ్యాణ్ విజయనగరం నుండి. ఆయన పేరు పవన్ కళ్యాణ్ పడాలా అంట. తను సోల్జర్ అనమాట. ఎలా అంటే, నీకు ఎందుకు బిగ్ బాస్లోకి వెళ్దాం అనుకుంటున్నామని నవదీప్ అడిగితే నేను బిగ్ బాస్ మూవీ పిచ్చోనండి, అండ్ తర్వాత నాకు లివ్ లైక్ ఏ లెజెండ్ బ్రహ్మానందం లాగా మంచి కామెడీగా ఉండడం ఇష్టము అనేసి అంటాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే, తనకు టాస్క్ ఇస్తారు. ఏంటి, డ్రమ్స్ మోయడం ఒక టాస్క్ ఇస్తారు. తనైతే మోస్తాడు. ఆ తర్వాత వీళ్ళు, నాకు కూడా బాగా నచ్చిండు అబ్బాయి, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉండు, ఫిజికల్గా ఉండు, అండ్ చూడడానికి కూడా కామెడీగా ఉండు, అంత క్లియర్గా అనిపించిండు. సో అందుకని వాళ్ళైతే నవదీప్ గ్రీన్ ఇస్తారు అండ్ బిందు మాధవి గ్రీన్ ఇస్తారు. బట్ అభిజిత్ మాత్రం రెడ్ ఇస్తాడనమాట. ఎందుకంటే నువ్వు సోల్జర్వి కదా, సోల్జర్వి మరి ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు వస్తున్నావు అంటే, టూ ప్రొఫెషన్స్ అనేవి నాకు కొంచెం అంతగా అనిపించలే, కాబట్టి నిన్ను హోల్డ్లో పెడుతున్నాం అనేసి అయితే హోల్డ్లో పెట్టారు. ఎవరిని, పవన్ కళ్యాణ్ని. బట్ నాకైతే ఫిట్ అనిపించిండు చూడడానికైతే, ఎందుకంటే బాగా గేమ్ ఆడుతుండు అండ్ బాగా మాట్లాడుతున్నాడు, నాకు ఓకే అనిపించిండు. అండ్ నెక్స్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే అలేఖ్య అండి, హైదరాబాద్ నుండి. అమ్మాయికి కొంచెం స్పెట్స్ తీస్తే కనిపించేదంట. సో అమ్మాయి 2 డిఫరెంట్ పర్సనాలిటీ అని చెప్పిందనమాట. ఇలా ఎందుకు నువ్వు బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నామంటే, బిగ్ బాస్లో ఇప్పుడు కామనర్స్ అంతా మాస్గా అలా ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఒక క్లాస్ వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది, ఒక క్లాస్ బిహేవియర్ చూపించడానికి నేను బిగ్ బాస్లోకి వెళ్తా అని అంటుంది. అప్పుడు అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. ఆ తర్వాత బిందు మాధవి గ్రీన్ ఇస్తుంది. బట్ నవదీప్ మాత్రం కొంచెం హోల్డ్లో పెడతాడు, ఆమెకి రెడ్ ఇస్తాడు. నెక్స్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే షాకిబ్ షాద్నగర్ నుండి అండి. నాకు డ్యాన్స్ బాగా వచ్చు అంటాడు. బట్ ఒక స్టెప్ చేయమంటే, ఒక హుక్ స్టెప్ చేయమని బిందు మాధవి అడిగితే నాకు షూ కంఫర్టబుల్గా లేదని చేయడండి. సో అక్కడైతే వాళ్ళకు ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. సో అక్కడ అభిజిత్ అండ్ బిందు మాధవి ఇద్దరు రిజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత నవదీప్ మాత్రం ఓకే హోల్డ్లో పెడదాం, ఒక ఛాన్స్ అయితే ఇద్దామనేసి రెడ్ ఇస్తాడు. అప్పుడు కొంచెం ఫైట్ జరుగుతుంది నవదీప్కి అండ్ బిందు మాధవికి. నీకు ఏం నచ్చింది అనేసి తనని మీరు హోల్డ్లో ఎందుకు మీరు గ్రీన్ ఇవ్వడం జరిగింది అంటే, నాకు వెంటనే డిసైడ్ చేయలేకపోయాను, సరే చూద్దాం, ఒక ఛాన్స్ అయితే ఇద్దాము తనకి అనేసి అంటాడనమాట. అక్కడ కొంచెం అయితే వాళ్ళిద్దరి మధ్యన కొంచెం కోల్డ్ వార్ అనిపించింది, గొడవ అయితే జరిగినట్టు అనిపించింది. సో నవదీప్ అయితే నాకు మంచిగా అనిపించిండు. వెంటనే రెడ్ ఇవ్వకుండా సరే చూద్దాం అబ్బాయి బిహేవియర్ అనేసి హోల్డ్లో పెడతారు. నెక్స్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ దాలియా అండి. ఆమె కాకినాడ నుండి. ఫిట్నెస్ కోచ్ అంట తను. తర్వాత తను ఎంటర్ అయిన వెంటనే తనకు టాస్క్ ఇచ్చారు, పుషప్స్ చేయమని. పుషప్స్ చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎందుకు వెళ్దాం అనుకున్నావు బిగ్ బాస్ కంటే, నేను ఎలా అంటే ఐ వాంట్ టు గ్రో మై సెల్ఫ్, అండ్ ఫిజికల్గా కూడా మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉండాలి, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి ఏ విధంగా తక్కువ కాదు అని నేను చూపించాలి ప్రపంచానికి అనే విధంగా నేను బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటది. అక్కడ అయితే కొంచెం మనము అయినా జడ్జెస్ అయినా ఇంప్రెస్ అయిపోతారు. సో నవదీప్ గ్రీన్ ఇస్తాడు, బిందు మాధవి రెడ్ ఇస్తుంది, అండ్ అభిజిత్ కూడా గ్రీన్ ఇస్తాడు. అక్కడ అమ్మాయి హోల్డ్లో ఉంటుంది. నెక్స్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ వెంకటేష్ అంటే సిద్దిపేట నుండి. కొంచెం కమెడియన్గా నాకైతే అనిపించిండు. టికెట్ కౌంటర్ అంటే క్యాషియర్. బట్ ముగ్గురు జడ్జెస్ అయితే రెడ్ ఇస్తారు, ఎందుకంటే మీరు బిగ్ బాస్కి ఇంకా బిగ్ బాస్కి ఫిట్ అవ్వరు అనే విధంగా అయితే తనని తీసుకోలేదు. తను కొంచెం మిడిల్ ఏజ్ గ్రూప్ అనమాట, ఎబో మిడిల్ ఏజ్ గ్రూప్. నెక్స్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ అనుషారత్నం అండి. ఈమె వరంగల్ నుంచి. ఈ అమ్మాయికి 3 గ్రీన్ ఇచ్చారు. ఈ అమ్మాయి సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈమెకి ఫాదర్ లేడనమాట. తనే తన సిస్టర్ అండ్ మదర్ని టేక్ కేర్ చేస్తుంది. అలా తనే ఏమంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకుని తన చెల్లెని యూకే పంపించడము, వాళ్ళ అమ్మని రెస్పాన్సిబిలిటీ చూసుకోవడము. సో అవన్నీ కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విన్న తర్వాత ఈ అమ్మాయి ఓకే అనేసి వాళ్ళకి అనిపించింది. సో ఆ విధంగా అయితే 3 గ్రీన్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి సెలెక్ట్ అయిపోయింది. ఇంకొకటి, నువ్వు ఇంకా అమ్మాయి నువ్వేం చేస్తుంటావు అని అడిగితే, నేను నా రియల్ లైఫ్ని స్టోరీ లాగా సోషల్ మీడియాలో చూపిద్దాం అనుకున్నాను, నేను అదే చేశాను, ఎవరిదో చూపించడం ఎందుకు, నా లైఫ్నే చూపించాలనేసి నేను సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. ఆ ప్రాసెస్లోనే నాకు బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చింది అనేసి చెప్తుంది. అక్కడ అందరూ కన్విన్స్ అయితే అమ్మాయి సెలెక్ట్ అయిపోతుంది, టాప్ 6కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ సాయి కృష్ణ అండి. సాయి కృష్ణ హైదరాబాద్ నుండి. తను ఏంటంటే, నీ
ఏంటి నీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి అంటే నెవర్ గివ్ అప్ అనేసి చెప్తాడు. తర్వాత కొంచెం నాకు మా ఫాదర్కి మధ్య కొంచెం ఫ్యామిలీ గురించి చెప్తాడు. మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం వల్ల కొంచెం మాటలు లేవు. నేను అందులోకి వెళ్తే మా ఫాదర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి అంటారు. బట్ అక్కడ ఏంటి మ్యారేజ్ అయిందంటే అయిపోయింది అంటారు. ఆ తర్వాత ఏంటి అక్కడ కొంచెం కన్విన్స్ అవుతారు. అక్కడ అభిజిత్ గ్రీన్ ఇస్తాడు, నవదీప్ అండ్ బిందు మాధవి ఇద్దరు రెడ్ ఇస్తారు. నవదీప్ సరే చూద్దాం, నేను హోల్డ్లో అయితే పెడదాం నీ గురించి అనేసి హోల్డ్లో పెట్టేస్తారు. నెక్స్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ నిఖిత అండి, కడప నుండి. ఆమె డాక్టర్ అంటాం. అభిజిత్ రెడ్డి ఇస్తాడు, బిందు మాధవి గ్రీన్ అండ్ నవదీప్ గ్రీన్ ఇస్తాడు. ఎందుకు ఆమె ఏంటంటే డాక్టర్ నువ్వెందుకు ఇందులోకి రావాలి అనుకుంటున్నావు అంటే కొంచెం నా గురించి ఇంకా నేను ఎక్స్ప్లోర్ అవ్వాలి అనే విధంగా అయితే ఏదో రీజన్ అయితే చెప్తుంది. ఆమె కూడా హోల్డ్లో ఉంటుంది. ఆ తర్వాత జెనీత్ అండి, జెనీత్ పాపం నాకు బాగా అనిపించింది. అబ్బాయి మాట్లాడే విధానము అండ్ అవన్నీ నాకు బాగా నచ్చింది. బట్ ఏంటంటే తను తీసుకోకపోవడం అన్ఫేర్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లేకపోయినా వాళ్ళ మమ్మీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ వాళ్ళ అక్కని యూకే పంపించడము, తర్వాత ఆఫ్టర్ 6 తర్వాత వేరే జాబ్ చేయడము, అవన్నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విన్నాక నిజంగా మంచిగా అనిపించింది. 19 years old. బట్ తనని ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. శ్రేయ అనేట ఆమెని తీసుకున్నారు. ఆమె చిన్న ఏజ్ అయినా నీకు ఇంత తెలుసు చిన్న ఏజ్లో అనేసి అమ్మాయిని తీసుకున్నారు. బట్ ఈ అబ్బాయిని ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. ఏమన్నారంటే ఇంకా నీవు నెక్స్ట్ టైం వస్తే ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతావు అప్పటికన్నారు. బట్ నాకు రీజన్ అయితే అంతగా అనిపించలేదు. పాపం జెనీత్ని అయితే తీసుకోలేదు, నాకు అన్ఫేర్ అనిపించింది. నెక్స్ట్ ఎంటర్ అయిన కంటెస్టెంట్ శ్వేత అండి, తను హైదరాబాద్ నుండి అండ్ తను BA చేసింది అండ్ ఫిట్నెస్ కోచ్ కూడా అంటామా, మోడల్ అండ్ పుషప్స్ చేయమంటే పుషప్స్ చేస్తుంది 1 leg పైన కూడా. చాలా టాకటివ్, బాగా మాట్లాడుతుంది. అండ్ ఈమెకి 3 గ్రీన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బాగా మాట్లాడుతుంది, యాక్టివ్గా ఉంది అండ్ అంటే స్పాంటేనిటీ ఉంది అండ్ ఫిజికల్గా కూడా ఫిట్ ఉంది. అన్నీ బాగున్నాయి అమ్మాయిలో. సో ప్రపోజింగ్ సీన్ పెట్టమంటే నవదీప్తోని చెప్పిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా చాలా ఇంప్రెస్ అయిపోయాను. సో జడ్జెస్కి కూడా అలానే అనిపించింది. అమ్మాయి కూడా టాప్ 6కి వెళ్ళిపోయింది. ఈమె కూడా 3 గ్రీన్ ఇవ్వడం వల్ల టాప్ 6కి వెళ్ళిపోయింది. అండ్ ఇది ఈరోజు జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో ఇంకా కొంతమందిని కూడా చూపించారు. బట్ వాళ్ళు ఎవరిని పర్టికులర్గా చూపించలేదు. సో ఎందుకంటే మేబీ వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్లనో ఏమో తెలీదు. ఈరోజు ఎపిసోడ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అనుషారత్నం అండి, టాప్ 6కి వెళ్ళిపోయింది. అండ్ శ్వేత, వీళ్ళిద్దరైతే టాప్ 6కి వెళ్ళిపోయారు. అండ్ మిగతా కొంతమంది హోల్డ్లో ఉన్నారు, కొంతమంది అయితే డైరెక్ట్గా రిజెక్ట్ అయిపోయారు. సో మొత్తం టాప్ 6కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు అనేసి నేను మీతో ఒకసారి చెప్తాను. వాళ్ళు దివ్య అండ్ ప్రసన్న కుమార్ గారు, అదే 1 leg పైన ఉన్న వాళ్ళు, అనుషారత్నం అండ్ శ్వేత అండ్ శ్రేయ 22 year గర్ల్ అండ్ తర్వాత డెమాన్ పవన్. వీళ్ళు 6 members టాప్ 6కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు టాప్ 15 అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారు. అండ్ ఇంకా 16 members హోల్డ్లో ఉన్నారు కదా. ఆ 16 మొత్తం మనకు అగ్ని పరీక్షకు కావాల్సింది 15 members. అది మనకు అగ్ని పరీక్షకు కావాల్సింది ఎంతమంది? 15 members. అక్కడ ఏంటంటే ఆల్రెడీ 6 members వెళ్ళిపోయారు. 6 members టాప్ 16కి వెళ్ళిపోయారు, టాప్ 15కి. ఇంకా 9 members హోల్డ్లో ఉన్నారు. ఆ 9 members ఏంటి అనేసి రేపటి ప్రోమోలో చూపిస్తారనమాట. రేపటి ప్రోమో మాత్రం అదిరిపోయిందండి. ఎందుకంటే ఈ టాప్ 6 ఏమంటారు, ఈ 16 members టాప్ 9 కోసం పోటీ పడుతున్నారనమాట. టాస్క్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకు. రేపటి ఎపిసోడ్ చాలా బాగుంది, అది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఈరోజు ఎపిసోడ్ అయితే నార్మల్గానే సాగిపోయింది, ఓకే. అండ్ అందులో ఏంటంటే కొంచెం అభిజిత్ నాకు ఏంటంటే ప్రతి ఒక్కరిని నాకు సెలెక్ట్ చేయకపోవడం నాకు ఎందుకో అభిజిత్ అయితే అంతగా అయితే అనిపించలేదు నిజం చెప్పాలంటే. నవదీప్ బాగా అనిపించాడు, బిందు మాధవి ఓకే. ఈరోజు ఇది ఎపిసోడు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్.